నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరదిష్టి నరఘోష వల్ల ఏ రాశికి ఎట్లా ఉంటుందో మీరు తెలియజేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మనం మకర రాశి గురించి మాట్లాడుకుందాం గురుగారు. మకర రాశి వారికి అసలు జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే వారికి ఈ నరదిష్టి నరఘోష నుండి ఎలా తప్పించుకోవాలి, వాళ్ళ అభివృద్ధి కోసం కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తారా గురుగారు? అలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట ఈ 3 నక్షత్రాల కలయికతో ఉన్నటువంటి రాసే మకర రాశి. ఈ మకర రాశి వారు దేవతలో దేవుళ్ళు అని చెప్పొచ్చు. ఎవరైనా వీళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు చేతులెత్తి నమస్కారం చేస్తే కనుక వాళ్ళ పని అయిపోద్ది పూర్తిగా. లేదు అంటే కనుక కక్ష పడతారు దేవుళ్ళు. కక్ష పడతారంటే కష్టంగా పని చేయరనమాట. ఎందుకంటే అంటే వీరు ఏంటంటే ఏదనుకున్నా కూడా ఒక పని ఒకసారి చేయరు, 1, 2, 3 సార్లు అవుతూ ఉంటుంది అనమాట. సపోజు ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఇంటి దగ్గర బయలుదేరిన వ్యక్తి ఉన్నారు మకర రాశి వాళ్ళు. ఇంటి దగ్గర బయలుదేరి మనకి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోండి. సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తారు. ఎట్లా ఉంటారంటే ఇంట్లోంచి బయటికి రాగానే ఒకసారి ఫోన్ చేస్తాను, నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను, బండి ఎక్కాను, ఇవన్నీ ఫోన్లు వస్తాయి అనమాట. నేను బస్ స్టాప్లో దిగాను, మళ్ళీ ఫోన్, బస్ ఎక్కాను, మళ్ళీ ఫోనే ఆ సమయం చెప్పేసి పెట్టేస్తారు. ఇక మళ్ళీ బస్ ఎక్కాను, ఫోన్ పెట్టేస్తారు. బస్సులో ఇప్పుడే ఎవరో వాటర్ బాటిల్ ఇచ్చారు, మళ్ళీ ఫోన్. డ్రైవర్ బాగానే నడుపుతున్నాడు, ఒక గుంతలో వేసాడు, ఇప్పుడే మళ్ళీ ఫోన్. స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది, బండి పంచర్ పడింది, నేను తినడానికి దిగాను. ఇలాగా ఏంటంటే వాళ్ళకి లోపల ఏం ఉండదు, ఇక ఉంచుకోరు. ప్రతిదీ కూడా ఎవరికోళ్ళు షేర్ చేయాలి, లేకపోతే వాళ్ళకి కష్టం వాళ్ళతోను. అలానే వీళ్ళతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినా, వీళ్ళతో ఎవరైనా మాట్లాడినా కూడా ఎవరైనా సీక్రెట్ అని చెప్పి ఇలా చెప్పారంటే ఇంకా ఎట్లా ఉండేది అంటే సట్టు దగ్గరికి వెళ్ళేసి మాట్లాడినట్టే ఉండేది అనమాట. కొండ సట్టుల దగ్గరికి వెళ్తే ఇలా తప్పిళ్ళు కొడితే సౌండ్లు వస్తూ ఉంటాయి, రీసౌండ్ వస్తూ ఉంటుంది. వీళ్ళు చెప్తే ఇంక అంతే, కోడి కొతలానే ఉంటుంది అనమాట. కాకపోతే ఏదైనా సీక్రెట్ ఉండి పెళ్లి విషయాలు కానీ చెప్తే బ్యాండ్ మేళం లేకుండానే, తప్పెట్లు లేకుండానే, ఏ మాధ్యాలు పబ్లిసిటీ లేకుండానే పబ్లిసిటీ అవుతుంది, అందరికీ తెలిసిపోతుంది. అలానే వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మ్యూజికల్ గాను వీళ్ళు చేసే వృత్తి కూడా అలా ఉంటుందండి. ఎక్కువగా మ్యూజికల్స్ బయటలోనే ఉంటారు వీళ్ళు. డ్యాన్స్ మాస్టర్లుగా మ్యూజిక్ సైడ్ ఉండటము, అంటే దాన్ని ఏమంటారు గాయకులు గాను, ఇలాంటి వాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంటారు వీళ్ళు మకర రాశి వాళ్ళు. దేవుళ్ళతో సమానం అన్నమాట వీళ్ళు. అంటే దేవుళ్ళు కూడా ఏది మనసులో పెట్టుకోరు కదా, వీళ్ళకి ఏం చేయాలి అనుకోరు, చేసేది కోరిక తీర్చాలంటే త్వరగా తీర్చేస్తారు. అలానే కొంగు బంగారం చేసేటువంటి అదృష్టం, అవకాశం కూడా మకర రాశి వాళ్ళు సొంతం. అలానే వీళ్ళకి దేవగణ నక్షత్రాలు అనమాట. సింహరాశి వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళైనా సింహరాశి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు అన్నావా, అలానే ఇక్కడ మకర రాశి వాళ్ళు పుట్టిన తర్వాత మకర రాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. అన్ని దేవగణ నక్షత్రాలు అంటారు అనమాట. కాకపోతే వీళ్ళ దాంట్లో ఒక్కొక్కటి 70% కూడా ఏంటంటే రెండో భార్యకి, రెండో భర్తకి ఎక్కువ ఛాయిసెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే 70% మాత్రమే ఉంటుంది అట్లాగా. ఇక ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం లాంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల రోడ్డు పాలయ్యి, బుగ్గి పాలయ్యేసి నాశనం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది లేరు అని చెప్పలేము. చెడు వ్యసనానికి త్వరగా బానిసవుతూ ఉంటారు, చెడు తత్వానికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ కూడా చిన్నప్పటి నుంచే మొక్క పోయిన తర్వాత మొక్కలో వంచినప్పుడు మానయ్య వంగున అని చెప్పేసి ఆ పద్యాన్ని గుర్తించుకుంటూ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే చేతికి దొరకరు వీళ్ళు. వీళ్ళకి అదృష్టం కూడా ఎలా ఉంటుందంటే స్ట్రెస్. పొద్దున్నే ఒకటిలా గుర్తొస్తుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటారు, ఎండలాగా అనిపిస్తారు వీళ్ళు. మధ్యాహ్నం 40 degrees, పొద్దున్నే 12 degrees, నైట్ అయ్యేటప్పటికి 20 degrees. ఈ టైప్లో ఉంటుంది వీళ్ళ మైండ్, మనస్తత్వం. మరి ఇలాంటి మైండ్ సెట్, మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరికైనా కోపం వచ్చైనా హిప్నటైజింగ్ చేస్తారు, ఎవరికైనా కోపం వచ్చైనా చేతబడి చేపిస్తారు, ఎవరికైనా కోపం వచ్చైనా సరే అనవసరమైన ముందు పెట్టేసి పక్కన మార్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద నరదిష్టి ప్రభావం చాలా ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళకి మాట చెప్పాము, పని ఇచ్చామంటే ఆ పని ఏందో నిద్రపోరు, అసలు మనకి పిచ్చెక్కిద్ది. ఇంకా పని చేస్తున్నాను అంటే అయిపోలేదు పని అయిపోలేదని చెబుతూ ఉంటారు అనమాట. అంటే అంత నమ్మకమైనటువంటి వ్యక్తులు అనమాట. మన పాత సినిమాలో కనిపిస్తుంటారు, రంగయ్య, సుబ్బయ్య అని చెప్పి కనిపిస్తుంటారు చూసారా, ఎవరు వాళ్ళు, ఇంట్లో పనిచేసే మంచి వ్యక్తులు అనమాట. అలానే వీళ్ళు కూడా నమ్మకమైనటువంటి ఒక పనోడు, మంచి పనోళ్ళు అనమాట. వీళ్ళకి డబ్బు ఉంటుంది, ఎన్నో రకాల వనరులు ఉంటాయి. వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి సెట్ చేసుకుంటారు, రెంట్లు, పొలంలో ఇన్కము. నేను ఏం పని చెప్పినా సంపాదించుకోవాలని చెప్పేసి ఒక సీట్ వేసుకుని కూర్చొని అక్కడ వచ్చే ఇన్కమ్, ఇక్కడ వచ్చే ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. తీసుకొని ఎదుటోళ్ళ మీద కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా కాదురా ఇలా చేయాల్సింది అని రాజకీయ నాయకుల మీటింగ్లో చెప్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళు ఏది ముందుకెళ్ళరు. తత్వం వీరికి ఏంటంటే అనేక రకాలుగా ఉంటుందన్నమాట. సో ఒకే ఏకగ్రతగా ఉండలేరు వీళ్ళు, ఒకే దగ్గర కాలు నిలబడదు వీళ్ళకి. అలాంటి వారికి కొన్ని రకాల గ్రహాలు ఎప్పుడు కూడా వీళ్ళకి శుభంగా తోచు, ఎప్పుడు అశుభంగానే ఉంటా ఉంటాయి. పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టరు,
పిల్లలు పుడతారు, అంగవైకల్యం ఉంటుంది, అసలు పెళ్ళి అవ్వడానికి లేట్ అవుతుంది, సంపాదనలో లేట్ అవుతుంది, జీవితం ఎదగడానికి లేట్ అవుతుంది, అన్నీ కూడా 1-2 సార్లు చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. జీవితంలో ఎక్కడ ప్రపంచంలో చెడిపోయిన ఉన్నారంటే కనుక అది మకర రాశి వాళ్ళ అయితే అసలు కాదు. మకర రాశి వాళ్ళు బాగు చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ ఇనాగ్రేషన్ సెంటర్స్ తీసుకెళ్ళి బాగు చేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు అనమాట డాక్టర్గా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. అలానే బిజినెస్ మ్యాన్గా ఎక్కువ ఉంటారు, మార్కెటింగ్ రంగాల్లో ఎక్కువ బాగా కనిపిస్తుంటారు. వీళ్ళకి కూడా నిర్దేశిత నరగోషయాలు ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా స్థానం తీసుకున్నారంటే హై పిచ్లో ఉండే స్థానం. ఆ స్థానం ఎలా ఉంటుందంటే కనుక కంపెనీకి CEO, MDO, చైర్మన్ ఇలాంటి స్థానాలు ఉంటాయి అన్నమాట. మేనేజర్ ఇలాంటివి ఉంటేనే చేస్తారు, చిన్న చెత్తకి చేయరండి. అట్లాంటివి అసలు చేయరు, దగ్గర కూడా వెళ్ళరు. మీరు ఏ వయసులో సెటిల్ అవ్వచ్చు గురు? ఇక వీరికి వచ్చేసి మకర రాశి కాబట్టి మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా 25 ఏళ్ళు రావాల్సిందే. 25 ఏళ్ళు, 21 సంవత్సరం, 22 సంవత్సరాలు అయితే సెట్ అవుతుంటారు. అయితే వీరు ఖచ్చితంగా అక్కడ సెటిల్ అయిపోతూ ఉంటారు. అలానే వీరికి మరో విషయం ఏంటంటే కనుక పెళ్లి విషయం. పెళ్లి కూడా వీరికి 27, 29, 31 ఈ సంవత్సరాల్లో అయితే కనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకునేదానికి అయితే ఉంటుంది. కాబట్టి వీరికి పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుగుదల అయితే ఏమి ఉండదు. పెళ్లి చేసుకోముందే ఎదగాలి. వీరు అప్పులు, ఒకవేళ వీరు కర్మజాలకు అప్పులు చేశారనుకోండి, ఆ అప్పులు జీవితకాలం తీస్తూనే ఉంటారు. కుబేరుడికి వెంకటేశ్వరం ఇచ్చినట్టుగానే వీరికి అప్పు ఇచ్చిన వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. ఎంత అప్పు ఇచ్చినా తీసుకునేటప్పుడు 10,000, 20,000 తీసుకుంటారు. కట్టేటప్పుడు లక్షల రూపాయలు కట్టినా 10,000 తీరవు. వీరి అప్పు అలా ఉంటుంది. ఎవరైనా అప్పు ఇవ్వాలనుకుంటే మకర రాశి వాళ్ళకి అప్పు ఇవ్వండి. ఆ అప్పు అలానే ఉంటుంది, వడ్డీ కట్టుకుంటూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు అప్పులు చేయకూడదండి. వీరు అప్పులు చేశారంటే మాత్రం ఇంక వాళ్ళు బాగుపడతారు, వీళ్ళు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంతే, ఇక వీళ్ళ జీవితం అట్లే ఉండిపోద్ది. ఎవరికైనా సేవ చేస్తూనే ఉంటారు, భార్యకి సేవ చేస్తుంటారు, భర్తకి సేవ చేస్తుంటారు. ఈ మకర రాశి వాళ్ళు సేవ చేయడానికా అన్నట్టు ఉంటుంది. అందుకే రంగయ్య, మంగయ్య, రామయ్య అని చెప్పింది. ఇక వీళ్ళు ఎంత ఆస్తులు ఉన్నా కూడా వీళ్ళింట్లో వీళ్ళే పని మనుషులు అవుతారు అనమాట. చైర్మన్లు, MDలు ఉంటారు, ఇంటి ఓనర్లే పని మనుషులు అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళతో చాలా జమ్మకంగా ఉంటే కనుక వీళ్ళ చేయి పట్టుకున్నా, వీరు కలిసి వచ్చినా ఎదురొచ్చినా కూడా ఖచ్చితంగా వారికి కలిసి వస్తుందండి. ఎదుటి వారికి ఎవరికైనా సరే మకర రాశి వాళ్ళు ఎదురొచ్చినా సరే వాళ్ళకి అనుకున్న పని అయిపోద్ది. ఎక్కడ ఇళ్ళలో కానీ, ఎవరైనా ఇంట్లో కానీ, ఎవరైనా ఫ్రెండ్స్లో కానీ మకర రాశి వాళ్ళు ఉన్నారంటే వారి చేతి నుంచి బోనీ చేయించుకోండి. వారు ఎదురు రమ్మని చెప్పండి. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ పని అయిపోద్ది. సీఎం పదవి కోసం వెళ్ళినా పని అయిపోద్ది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి నరదిష్టి, నరగోష్ఠి కాకుండా కాలసర్పదోషం, నాగదోషాలు, కుజదోషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ కూడా వీరికి పటాపంచడానికి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలి. వీళ్ళు రెగ్యులర్గా వీరు హనుమాన్ మందిరంలో గరిక బెల్లం పెట్టడం, ఉలవలు, మినుములు, అలానే నల్ల నువ్వులు, ఈ 3 కూడా కలగలిపి వారికి వారే అభిషేకం చేసుకోవటం. ఉదయం సమయంలో ఏ రోజైనా చేసుకోవచ్చు. అలానే అవి దానం ఇవ్వటం, లేదంటే నవగ్రహాల మీద పోయటం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అలానే బెల్లము, కొబ్బరి పెట్టు తీసుకుని వెళ్ళేసి తౌడు ఇలాంటివి పెట్టుకొని ఆవులకి తినిపియడం, ఇలాంటివి చేస్తూ ఉంటే వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది. వీరు మునగ చెట్టు అని ఉంటుంది, అది ఎక్కకుండా ఆ అంటు తీసుకుపోయి ఎక్కడైనా నాటాలి. రోడ్డుకి విరువైపులా నాటినట్టయితే వీరికి అన్ని రకాల సానుకూల వాతావరణం లభిస్తుంది. ఇది 3 మాసాలకు ఒకటైనా నాటొచ్చు. ఇలాంటివి చేస్తే ఈ నరఘోష, నరదిష్టి నుంచి బయటపడేదానికి ఎక్కువ ఇది ఉంటుంది. వీరు ఎక్కువగా మునక్కాయలు తినడం కూడా, పచ్చివి కాదు ఉడకపెట్టుకొని ఏదో విధంగా మునక్కాయలు తినడం ద్వారా కూడా వీరికి నరదిష్టి ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైనా ఒకసారి గుమ్మడికాయ దిష్టి తీసేసుకుంటారు, వీరికి వీడే తీసుకొని పగలగొట్టకూడదు. అది తీసుకెళ్లి పారేడు నీటిలో కానీ, పొదలమైన చెట్లో కానీ పెట్టేసి రావాలి మెదలకుండాను. అప్పుడు వీరికి నరదిష్టి ప్రభావం అనేది కొంతమేర తగ్గేటువంటి యోచన ఉంటుంది, బాగుపడేదానికి లక్షణం ఉంటుంది. మకర రాశి గురించి అయితే మనం ఈ వీడియోలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.